ఫ్యామిలీ ఆడియన్స్ మూవీస్ అంటే చాలామందికి ఇష్టం. సో, మంచి ఫీలింగ్స్‌తో కూడా వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం ఫ్యామిలీ డ్రామా సినిమాలో కూడా తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమా చూసినంత సేపు ఆ క్యారెక్టర్‌లో మనల్ని మనమే ఊహించుకుంటాం. సో, ఇంతకీ ఈ మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? దాని పేరేంటి? అనేది తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఈ మూవీ పేరొచ్చి 'హోమ్'. ఇది 2023లో అయితే వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అసలు కథ ఏంటంటే, ఒలివర్ తన భార్య, ఇద్దరు కొడుకులు యాంటోనీ, చార్లెస్‌తో చాలా సంతోషంగా ఉంటాడు. యాంటోనీ డైరెక్టర్‌గా అయితే ఒక మూవీ చేసుంటాడు. మరో మూవీ కథ రాసి ప్రొడ్యూసర్‌కి చూపించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే సిటీ నుంచి ఇంటికి వస్తాడు యాంటోనీ. ఇంతలోనే చిన్న కొడుకు చార్లెస్ వలన ఫిష్ యాక్వేరియం ప్రమాదవశాత్తు పగిలిపోతుంది. సో, ఈ యాక్సిడెంటల్‌గా పగిలిపోయింది కదా! చార్లెస్ అన్నిటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం కూడా తండ్రి కళ్ళ ముందే అందరికీ తెలిసిపోతుంది. సో, ఒలివిర్ అదంతా ఫోన్ వల్ల జరిగిందని తెలుసుకొని ఒక ఫోన్ కొనాలని అయితే అనుకుంటాడు. ఇంతలో కొడుకు యాంటోనీ ప్రొడ్యూసర్‌కి కథ చెప్తాడు. అయితే ప్రొడ్యూసర్ కథ ఇంకా బాగా రాయాలని యాంటోనీకి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ కోపంలో తండ్రిని చులకనగా మాట్లాడతాడు యాంటోనీ. ఈ విషయం తన తండ్రితో చెప్పుకొని బాధపడతాడు ఒలివర్. ఒకరోజు కొడుకు స్మార్ట్ ఫోన్ చూస్తుండగా అది తన కోసమే కొనడానికి చూస్తున్నాడని అనుకుంటాడు ఒలివర్. అయితే తన గర్ల్ ఫ్రెండ్ తండ్రికి గిఫ్ట్ పంపుతున్నట్లు వీడియో కాల్లో యాంటోనీ మాట్లాడుతుంటాడు. ఇది చూసి తండ్రి బాధపడతాడు. ఆ తర్వాత యాంటోనీ ఇంటికి కొన్ని గిఫ్ట్స్ తన ఫ్యామిలీకి తెప్పిస్తాడు. వాటిలో తండ్రి కోసం ఫోన్ కూడా తెప్పించి ఉంటాడు. ఈ సీన్ కాస్త ఎమోషనల్గానే ఉంటుంది. అయితే స్టోరీ నచ్చకపోవడంతో వెళ్ళిపోయిన ఆ ప్రొడ్యూసర్ని నానా మాటలు తిడతాడు. ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియని ఒలివర్ ఫేస్బుక్లో యాంటోనీ తిట్టే మాటలు రికార్డ్ అయిపోతాయి. ఆ వీడియో వైరల్ అవడంతో యాంటోనీకి వచ్చే అవకాశం కూడా పోతుంది. తన వల్లే కొడుక్కి అవకాశాలు పోయాయని తండ్రి బాధపడతాడు. అయితే తండ్రి గొప్పతనాన్ని తెలుసుకుని ఒకరోజు యాంటోనీకి వస్తుంది. ఆ రోజు తన తండ్రి ఎంత గొప్పవాడో తెలుసుకొని యాంటోనీ ఆనందపడతాడు. చివరికి యాంటోనీ తెలుసుకున్న విషయం ఏంటి? యాంటోనీకి మళ్ళీ అవకాశాలు వస్తాయా? ఈ విషయాల్లో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ హోమ్ మూవీ అయితే చూడాలి. దీంట్లో ఒక సన్‌కి, ఫాదర్‌కి ఉన్న రిలేషన్స్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా అయితే చూపించారు. మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ అయితే. సో, మూవీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. హోమ్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఇది ఈరోజు స్టోరీ అండ్ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.